ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి కూడా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని, వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించుకుంటూ పార్టీని కాపాడమని, చివరికి తమకు దక్కింది ఇదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏం మాట్లాడారో చూడండి. మంచం మీద ఉంటే చూడడానికి వచ్చి ఎవరిని ఈయన చూస్తే మంచం మీద ఉన్నారు, బాబు చూస్తే రాత్రి 11 గంటల దాకా రావట్లేదు. వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము ఎలాగా తట్టుకోలేకపోతున్నాము అంటే, అమ్మ చేతిలో చెయ్యేశారు, మీకెందుకు రామకృష్ణారెడ్డి బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా, నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను, మీరేం భయపడద్దు అని చెప్పిన మనిషి వాళ్ళు ఇలా చేయకూడదు కదా. 22 మంది అప్పుడే 6 months పైన అయిపోయింది వీళ్ళు మొదలుపెట్టి. వీళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, ఇంకా వస్తారు కాసేపటికి. ఆడలు ఒక పక్క నుంచి క్యాంపెయిన్, మనవుడు ఒక పక్క నుంచి. ఏంటండి ఇలా కుటుంబం అంతా కష్టపడి చేస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని ఎంత అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. కుటుంబం గురించి కూడా పెద్ద ఆయనకి తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. పోనీ ఆయన తెలియకుండా మనకు కొత్తగా రాలేదు. ఆయన బ్రతిమాలు తీసుకున్నారు. ఆయనకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. నాకు వద్దండి, నాన్నగారు నిర్మించుకుంటాను అంటున్నారు కదా, మీరు ఎవరికన్నా ఇవ్వండి, మేము చేస్తాము, నాకు ఇష్టం లేదు అంటే లేదు రామకృష్ణ. రైట్, అనపర్తి అట్టుడుకుతోంది. అనపర్తి టికెట్ పొత్తుల భాగంగా బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్ళు రచ్చ చేశారు. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి